హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను ఒక కొత్త వంట ట్రై చేయబోతున్నాను. సో ఇప్పటివరకైతే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇంతకా వంట ఏంటి అనుకుంటున్నాను, చూపించేస్తాను. సో ఎస్, చూసారా, పన్నీర్. ఈరోజు అయితే నేను పన్నీర్ కాదు, పాలక్ పన్నీర్ చేయబోతున్నాను. సో నేను కూడా ఇది ట్రై చేయడం ఫస్ట్ టైమే. సో రిజల్ట్ ఎలా వస్తుంది అనేది మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మనమైతే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ముందు పాలకూరని కొంచెం ఉడికించుకోవాలన్నమాట. సో నేను దానికోసం అయితే ఆల్రెడీ వాటర్ పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి దాంట్లో పాలకూర వేసి ఒక 2 minutes ఉంచి సరిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ వాటర్ అంతా బాగా మరగాలన్నమాట. సో వాటర్ అయితే బాగా మరగాలి, అంతవరకు మనం వెయిట్ చేద్దాం. సో ఆలోపు అయితే నేను ఫస్ట్ కావాల్సినవి కట్ చేసుకుంటున్నాను. ఆనియన్, మిర్చి అండ్ నెక్స్ట్ వచ్చేసి పన్నీర్. సో నేనైతే ఒక పెద్ద ఆనియన్ అండ్ ఒక చిన్న ఆనియన్ తీసుకుంటున్నాను, అలానే ఒక 4 మిర్చీస్ తీసుకుంటున్నాను అంతే. ఇక్కడైతే నేను ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్నగా. అండ్ ఒకటి చిన్న క్యూబ్ వచ్చేసి బటర్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి పన్నీర్ని కట్ చేసుకుంటాను. సో చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం కాబట్టి ఎలా వస్తుందో నాకైతే అస్సలు ఐడియా లేదు. సో హోప్ బాగా వస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ వాటర్ పెట్టేశాను. వాటర్ అయితే మరగడం స్టార్ట్ అయింది. ఇంక ఇప్పుడు దీంట్లో పాలకూర వేసిస్తాను. సో వాటర్ బాగా మరిగిపోయాయి కాబట్టి దీంట్లో అయితే నేను పాలకూర వేసిస్తున్నాను. వేసి ఒక 2 minutes ఉంచాలంట. ఇక్కడ పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే దించేసాను 2 minutes ఉంచేసి. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు పాలకూర కొంచెం చల్లగే వరకు మనము మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాను. అండ్ అలానే కొంచెం చెక్క అండ్ కొద్దిగా వీటిని ఏమంటారు, లవంగాలు అనమాట. సో వీటన్నిటిని మిక్సీ పట్టాలి. సో మిక్సీ పట్టడానికి అది చల్లారాలి కాబట్టి ఇంతలోపు మనము ఈ పన్నీర్ని అయితే కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం. ఎందుకంటే పన్నీరు అలా పచ్చిగా వేసేస్తే అంటే స్మెల్ వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. అందుకని కొంచెం లైట్గా రోస్ట్ చేసుకుందామని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అంతా ఇలా పెన్నెంకి వచ్చేలాగా ఇలా ఒకసారి రోల్ చేసుకోండి. ఆయిల్ అంతా బాగా పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకుందాం. అన్నీ అయితే ఇలా ప్యాన్లో పెట్టేసుకున్నాను. జస్ట్ ఒక 1-2 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అయితే మనం ఆల్రెడీ ఉడికించుకున్న పాలకూర దీంట్లో వేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. దీంట్లో ఒక 3 వెల్లుల్లిపాయ వేసుకున్నాను. ఇక్కడ ఒక 2 minutes తర్వాత అయితే గోల్డెన్ కలర్లో వచ్చాయి. నెక్స్ట్ ఇంకొక సైడ్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని నేనైతే ఇలా పేస్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ అయితే ఆల్రెడీ మన పన్నీర్ కలర్ చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసుకున్నాను. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అలానే ఈ చిన్న క్యూబ్ బటర్ కూడా వేసేస్తాను. బటర్ బాగా మెల్ట్ అవ్వాలి. ఇప్పుడు దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకున్నాం. సో ఇప్పుడు ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 2-3 minutes అయితే సిమ్లో పెట్టేయండి. బాగా దాంట్లో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోవాలన్నమాట. దీంట్లోకి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 minutes అయిన తర్వాత దీంట్లోకి నెక్స్ట్ మనం కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అసలు సాల్ట్ వేయలేదు కాబట్టి సాల్ట్
మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు బాగా కలిపేసి దీని నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మళ్ళీ సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. సో ఒక 2 మినిట్స్ తర్వాత అయితే చూసే కదా ఆయిల్ సపరేట్ అవుతుందన్నమాట. సో ఇంకొక 2 మినిట్స్ ఉంచుదాం. సో ఇప్పుడు బబుల్స్ వచ్చేసాయి కదా, దీంట్లోకి అయితే పన్నీర్ యాడ్ చేస్తాను. లైట్గా ఒకసారి మిక్స్ చేసుకుందాం. గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇంకొక 5 మినిట్స్ ఉంచుతాను, కొంచెం వాటర్ యాడ్ చేసి. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. చూడడానికి అయితే పిచ్చ టేస్ట్గా ఉంది. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. సో ఫైనలీ టేస్టింగ్ టైం. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. సో నేనైతే దీంట్లోకి చపాతీ చేశాను. పర్వాలేదు, మరీ అంత ఘోరంగా అయితే లేదు, తినవచ్చు. సో ఈ వీడియోకి అయితే ఏంటే, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.